హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, అగ్నివీర్ రిజల్ట్ అనేది రిలీజ్ అవుతున్నాయండి. సో నిన్న నైట్ నుంచే మనకు అగ్నివీర్ రిజల్ట్స్ మనకు ఏఆర్ఓ వైడ్ రిజల్ట్ కావడం అనేది స్టార్ట్ అయ్యాయి అన్నమాట. రైట్. సో యాజ్ యూజువల్గా మనం చెప్పినట్టుగానే ఖచ్చితంగా అగ్నివీర్ రిజల్ట్ అనేది 2-3 డేస్లో వస్తాయి అని చెప్పినట్టుగానే మనకు అగ్నివీర్ రిజల్ట్ అనేది స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూద్దామండి అగ్నివీర్ రిజల్ట్స్ మనకు ఏఆర్ఓకి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి అండ్ ఎలా అగ్నివీర్ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అన్నట్టుగా. రైట్. ఇక్కడ మనకు ఈ విధంగా మనము వెబ్సైట్ ఏదైతే ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఈ పార్ట్లో మనకు వచ్చేసి ఇక్కడ అగ్నివీర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసాము అంటే మాత్రము సో మనకు ఈ యొక్క అగ్నివీర్ రిజల్ట్ ఏఆర్ఓస్కి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయ్యాయని మనకు ఒక వెబ్సైట్లో మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట. లైక్ ఇక్కడ మనకు జడార్ఓ జైపూర్ అంటే ఈ నార్త్ సైడ్ నుంచి ఇంకా రిలీజ్ అవుతూ స్టార్ట్ అయ్యాయి. సో మనకు ఈరోజు అనేది మన ఏఆర్ఓ మనకు గుంటూరు కావచ్చు, మన వైజాగ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైతే జడార్ఓ చెన్నై పరిధి కిందకి వస్తాయో వాటి యొక్క ఫలితాలు కూడా రిలీజ్ కావడం అయితే జరుగుతాయి అన్నమాట. రైట్. సో ఎంతమంది అప్రాక్సిమేట్గా సెలెక్ట్ అవుతున్నారనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. రైట్. సో మనకు ఒక అల్వార్ సమ్ నార్త్ సైడ్, ఇది ఒక రాజస్థాన్ సైడ్ యొక్క రిజల్ట్స్ అనమాట ఇది. రైట్. సో ఈ విధంగా తీసుకుంటే జనరల్ డ్యూటీకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 దాదాపుగా ఒక్క నిమిషం చూద్దాం మరి ఎంత అసలు జనరల్ జీడీకే ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారో నేను ఇప్పుడు చెప్తాను మీకు, చూడండి. రైట్. ఇవన్నీ జీడీకి సంబంధించి ఒక పర్టికులర్ ఇయర్ సంబంధించిన లిస్ట్ అనమాట. దాదాపుగా 32-33 పేజీలు. ఓకే. ఇక్కడ మనకు వచ్చేసి 19 అన్ని జీడీకి సంబంధించి అనమాట. ఆల్మోస్ట్ అన్ని జీడీకి సంబంధించిందే. సో దాదాపుగా 41 పేజీలు అంటే దాదాపుగా మనకు వచ్చేసి 4800 మంది సెలక్షన్ అనేది ఒక్క పర్టికులర్ ఏఆర్ఓకి సంబంధించి సెలక్షన్ జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగానే సెలక్షన్ అనేది ఈసారి కూడా మనకు కనిపిస్తుందండి. జడార్ఓకి సంబంధించి మన చెన్నైకి సంబంధించి గుంటూరు ఏఆర్ఓ, వైజాగ్ ఏఆర్ఓ, తెలంగాణ ఏఆర్ఓకి సంబంధించి కూడా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. రాసిన మ్యాక్సిమం మెంబర్స్ పాస్ అయ్యే అవకాశం ఉంది. సో మన రిజల్ట్స్ రాగానే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి పీడిఎఫ్. దయచేసి టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ఒకసారి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మనకి ఈ పీడిఎఫ్స్ కోసం అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇమీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. దీనికి తోడు అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఇక మీరు దీని గురించి కూడా ఇంకా మీరు డౌట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మీరు ఇందులో ఫెయిల్ అయ్యారంటే మాత్రము మీకు ఎక్కడ మెరిట్ రాదండి, జాబ్ రావడం చాలా కష్టం. ఇక అగ్నివీర్ గురించి చాలా పాజిటివ్ న్యూస్ అనేది రాబోతున్నాయి త్వరలో. సో అండ్ వెరీ గుడ్ హ్యాపీ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో మీరు నెగ్లిజెన్సీ చూపించారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఇంకొక టెస్ట్ ఉంది. సో ఈ టెస్ట్కు మీరు ప్రిపేర్ అవ్వడం కూడా తథ్యం అవ్వాల్సిందే. ఇది ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ ఇంటికి. దీనికి సంబంధించి కోచింగ్ మనము స్టార్ట్ చేసామండి. ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఈ యొక్క కోచింగ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క పీడిఎఫ్స్ మన రిజల్ట్స్ రాగానే మళ్ళీ ఇమీడియట్గా మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.